హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి చాలా కారణాల వల్ల హెయిర్ లాస్ ప్రాబ్లం అనేది ఉంటుంది. హెయిర్ ఎక్కువగా ఊడిపోవడము, హెయిర్ గ్రోత్ అనేది ఉండకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. నార్మల్గా ఇవి మనకి వైటమిన్స్ లోపం ద్వారా ఇంటర్నల్గా ఏవైతే వైటమిన్స్ లోపం ఉంటే మనకి న్యూట్రిషన్ లోపం ఉన్నా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. లేదు అంటే ఎక్స్టర్నల్ కేర్ కానీ, ఎక్స్టర్నల్గా మనము మంచి కండిషనింగ్ కానీ, లేదంటే డాండ్రఫ్ క్లియర్ చేసుకోకపోయినా, ఫాలికల్స్ని మనకి ఎక్స్ఫోలియేట్ చేయకపోయినా కానీ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. హెయిర్ కేర్ సరిగ్గా తీసుకోకపోయినా, మంచిగా మనం అంటే ఎక్కువగా కెమికల్స్ని హెయిర్ పైన యూజ్ చేసినా కానీ, మంచి ఆయిల్స్ కానీ, షాంపూస్ కానీ మనం వాడినప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ హెయిర్ గ్రోత్ మనకి ఎప్పుడైతే స్టాప్ అయిపోతుందో హెయిర్ అనేది మనకి పలచబడిపోతూ ఉంటుంది హెయిర్ లాస్ ఉన్నప్పుడు. సో హెయిర్ ఫాల్ని స్టాప్ చేసుకొని మనకి హెయిర్ గ్రోత్ని చాలా ఫాస్ట్గా చేసుకోవడానికి ఇప్పుడు ఒక మంచి ఈజీ అండ్ ఎఫెక్టివ్ రెమెడీ చూద్దాం. సో దీనికోసం ఇక్కడ మనము ఆనియన్స్ని తీసుకున్నాము. ఒక 2 నుంచి 3 చిన్న ఉల్లిపాయలని తీసేసుకొని చక్కగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ముందుగా ఇలా చక్కగా మనం ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న ఆనియన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ½ టీ స్పూన్ వరకు కానీ, లేదంటే 5 to 6 డ్రాప్స్ మనము కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసేసుకొని చక్కగా ప్యాక్ని మిక్స్ చేసేసుకోండి. ఆనియన్ జ్యూస్ ఏంటి అంటే మనకి ఆనియన్లో చాలా మంచి సల్ఫర్ ఉంటుంది. సో ఆ సల్ఫర్ అనేది మన హెయిర్ని గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా చేయడానికి, క్లెన్స్ చేయడానికి, మన స్కాల్ప్ని క్లీన్ చేయడానికి, హెయిర్ ఫాలికల్స్ని స్ట్రాంగ్గా చేసి హెయిర్ రూట్స్ని కూడా మనకి గ్రోత్ అయ్యేలాగా ప్రమోట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫాస్ట్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. మనకి ఆనియన్ ఆయిల్ కానీ, ఆనియన్ ప్యాక్స్ కానీ ఏవి అప్లై చేసుకున్నా కానీ చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ మనకి కోకోనట్ ఆయిల్ అందరికీ తెలిసిందే, హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ని మాయిశ్చర్గా ఉంచుతుంది, కావాల్సిన న్యూట్రియన్స్ ఇస్తుంది, డాండ్రఫ్ని క్లియర్ చేస్తుంది. మనకు అంతేకాకుండా స్కాల్ప్ని కూడా క్లీన్గా ఉంచుతుంది, హెయిర్ని ఫ్రీగా ఉంచుతుంది, స్మూత్గా సిల్కీగా ఉంచుతుంది. సో ఇలా ప్యాక్ని మనము చక్కగా మిక్స్ చేసేసుకొని స్కాల్ప్కి, హెయిర్ లెంత్కి మొత్తం అంతా కూడా అప్లై చేసుకుని ఒక 1 hour పాటు ఉంచుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు. హెయిర్ వాష్ కూడా హెర్బల్ షాంపూస్ కానీ, లేదంటే తక్కువ కెమికల్స్ ఉన్న షాంపూస్ని కానీ యూజ్ చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా మీకు హెయిర్ ఫాల్ చాలా త్వరగా తగ్గిపోతుంది. మనకి హెవీ కెమికల్స్ యూజ్ చేసిన షాంపూస్ కంటే కూడా మనకి నార్మల్ అంటే శుక్కాకాయ, కుంకుడుకాయ ఇలాంటివి యూజ్ చేస్తే ఏంటి అంటే హెర్బల్ షాంపూస్ అనేవి మనకి హెయిర్ ఫాల్ చాలా తగ్గిపోతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా మీరు ఇంప్రూవ్మెంట్ చూస్తారు. సో ఇది వీక్లో ఒక 1 to 2 times అప్లై చేసుకోవచ్చు. ఇలా రెగ్యులర్గా ఈ ప్యాక్ని కనుక అప్లై చేసుకున్నట్లయితే కంపల్సరీగా మీకు హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది అండ్ హెయిర్ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల, కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు, మెడికేషన్స్ ఎక్కువగా వాడుతున్నప్పుడు, సరైన ప్రోడక్ట్స్ మనం తీసుకున్నప్పుడు, యూస్ చేయనప్పుడు మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మంచి విటమిన్స్ అండ్ మినరల్ ఫుడ్ తీసుకోకపోయినా కానీ మనకి హెయిర్ ఫాల్ జరుగుతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా స్టాప్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి రెమెడీ అనేది చూద్దాం. సో దీనికోసం ఇక్కడ మెయిన్గా మనకు కావాల్సింది క్యాస్టర్ ఆయిల్, అంటే ఆముదం నూనె. ఆముదం నూనె చాలా మంచిది మన హెయిర్ గ్రోత్ని పెంచడానికి. నెక్స్ట్ అలోవెరా జెల్ తీసుకోవాలి. దీనికోసం ఇప్పుడు మనము ఈ ఆముదం నూనెని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేను ప్రొసీజర్ చూపిస్తున్నాను. మీ హెయిర్ వాల్యూమ్ ఇంకా మీ హెయిర్ లెంత్ని తగ్గట్టుగా మీరు ఆయిల్ని ఎక్కువగా తీసుకోవచ్చు. మీ హెయిర్ ఎక్కువగా ఉంది, కొంచెం లెందీగా ఉంది అనుకుంటే ఎక్కువగా తీసుకోండి, లేదు అంటే ఈ క్వాంటిటీ సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలి, ఒక ½ టీ స్పూన్ వరకు. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆముదం నూనె మనకి చాలా మంచిది. మనకి హెయిర్ గ్రోత్ అవ్వడానికి కానీ, లేదు అంటే మనకి హెయిర్ తెల్లగా ఉన్న హెయిర్ని క్యూర్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఆముదం నూనె రెగ్యులర్గా వాడడం ద్వారా ఏంటి అంటే మన హెయిర్ మంచి కండిషన్గా ఉంటుంది, హెయిర్ రూట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, హెయిర్ టెక్స్చర్ కూడా బాగుంటుంది, స్ప్లిట్ ఎండ్స్ తగ్గుతాయి, హెయిర్ డ్యామేజ్నెస్ అనేది తగ్గుతుంది, మన జుట్టుని బాగా నల్లగా ఉంచుతుంది అండ్ అంతేకాకుండా గ్రోత్ చాలా బాగుంటుంది అనమాట. మనకి హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గిపోతుంది అండ్ గ్రోత్ బాగుంటుంది. అందుకే మీరు చూసినట్లయితే పాతకాలం నుంచి కూడా ఎక్కువగా చాలామంది ఆముదం నూనెనే హెయిర్కి అప్లై చేసుకునేవాళ్ళు. కాకపోతే ఇది కొంచెం మనకి ఎక్కువగా థిక్గా ఉంటుంది కాబట్టి హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు వాష్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, చాలా స్టిక్కీగా ఉంటుంది కాబట్టి. సో అందుకని చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో అండ్ స్మెల్ కూడా మనకి అంత పర్ఫ్యూమ్డ్గా ఏమి ఉండదు. సో ఈ వాసనకు గాను, ఈ స్టిక్కీనెస్కి గాను చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ హెయిర్ ఆయిల్ చాలా మంచిది, మనకి ఆముదం నూనె చాలా మంచిది జుట్టుకు కానీ మనకి అప్లై చేసుకోవడానికి. అయితే
ఇప్పుడు ఇలా అలోవెరా జెల్ యాడ్ చేసుకున్నాం కదా, అలోవెరా జెల్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి హెయిర్ బాగా కండిషన్డ్గా ఉంటుంది, స్మూత్గా అవుతుంది, స్ప్లిట్ ఎండ్స్ రాకుండా తగ్గించుకోవచ్చు అండ్ డ్యామేజ్ అనేది మనం తగ్గించుకోవచ్చు అనమాట. అంతేకాకుండా స్కాల్ప్ని క్లెన్స్ చేయడానికి ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఏంటి అంటే డాండ్రఫ్ని క్యూర్ చేయడానికి అండ్ స్కాల్ప్ని క్లీన్గా ఉంచి హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసి హెయిర్ ఫాల్ని తగ్గించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మంచిది మన హెయిర్ గ్రోత్ని పెంచడానికి. ఈ 2 మనం ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, నైటే రేపు హెయిర్ వాష్ చేస్తాం అన్నప్పుడు ఈ మిక్స్చర్ని సొల్యూషన్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. స్కాల్ప్కి బాగా రుద్దుకోవాలి, హెయిర్ రూట్స్కి చాలా బాగా అప్లై చేసుకోవాలి. అంతేకాకుండా హెయిర్ లెంత్కి కూడా అప్లై చేసుకుని నైట్ అంతా అలాగే వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు వాష్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నైట్ అంతా అప్లై చేసుకోవడం కుదరట్లేదు, టైం కుదరలేదు అనుకుంటే మీరు అట్లీస్ట్ ఒక గంట నుంచి 2 గంటల పాటైనా కానీ ఈ హెయిర్ ఆయిల్ని అప్లై చేసుకుని ఉంచుకోవాలి. ఎక్కువ రిజల్ట్ ఏంటి అంటే మనకి నైట్ అంతా అప్లై చేసుకొని ఉంచుకుంటేనే మంచి బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది. ఒకవేళ కుదరినప్పుడు ఎప్పుడైనా మీరు ఒక గంట 2 గంటల పాటు ఉంచుకొని మీరు తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఎవ్రీ ఆల్టర్నేట్ డేకి కానీ లేదంటే వారంలో ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ చేసినట్లయితే కంపల్సరీగా మీ హెయిర్ ఫాల్ చాలా సరుకు తగ్గిపోతుంది అండ్ హెయిర్ గ్రోత్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ వాల్యూమ్ పెరుగుతుంది, హెయిర్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ స్మూత్గా అవుతుంది, హెయిర్ డ్యామేజ్ తగ్గిపోతుంది, స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఉంటాయి అండ్ రఫ్నెస్ అనేది తగ్గిపోతుంది. హెయిర్ కూడా మనకి బ్లాక్గా కనిపిస్తుంది అనమాట, బ్లాక్గా వాల్యూమైజ్డ్గా హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మనకి హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గిపోయి హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో కాకపోతే దీనికి మనకి టైం పడుతుంది, రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉండాలి. కంపల్సరీగా మనం రెగ్యులర్గా యూస్ చేస్తేనే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది హోమ్ రెమెడీ కాబట్టి మనకి రిజల్ట్ ఇవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. మీరే పేషెన్స్గా కన్సిస్టెన్స్గా ఈ రెమెడీని కనుక వాడినట్లయితే కంపల్సరీగా హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది, హెల్తీగా ఉంటుంది హెయిర్. అండ్ మనకి ఆమ్లం నూనె వాడడం ద్వారా స్కాల్ప్లో ఉన్న స్ట్రెస్ కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట. అంటే మనకి బ్రెయిన్లో ఏదైనా స్ట్రెస్ ఉన్నా కానీ అదంతా కూడా తగ్గిపోయి రిలాక్స్గా ఉంటుంది మనం మసాజ్ చేసుకున్నప్పుడు. ఈ ఆయిల్ని అప్లై చేసుకుని మనం మసాజ్ చేసుకుంటాం కదా, సో అలా మసాజ్ చేసుకున్నప్పుడు చాలా కూల్ అవుతుంది అన్నట్టు. అంటే మనకి మైండ్ అనేది చాలా మంచిగా కూల్నెస్ అనేది ఫీల్ అవుతుంది అండ్ అంతేకాకుండా యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడా మనకి రిలీజ్ అవుతాయి అండ్ హెడేక్ వంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గించుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకి బ్లర్ ఉంటుంది కదా, అంటే ఐస్ ఎక్కువగా బ్లరీగా కనిపిస్తూ ఉంటాయి, దూరంవి కనిపించుకోవడం, ఇలా ఐ సైట్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఈ ఆయిల్తో మనం మసాజ్ చేసుకోవడం ద్వారా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో కంపల్సరీ ఇలా మీరు వీక్లో ఒక 2 సార్లు అయినా కానీ ఈ ఆయిల్ని మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది అండ్ హెయిర్ గ్రోత్ మీకు ఇంక్రీజ్ అవుతుంది.